జొమాటో ఫౌండర్ దీపేందర్ గోయల్ అనేది ఇప్పుడు బిజినెస్ అనేది కాపీ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి కాపీ చేస్తున్నాడు? బుక్ మై షో నుంచి కాపీ చేయడం జరిగింది. సో, మీకు నార్మల్‌గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బుక్ మై షోలో టికెట్స్‌తో పాటు మనం లైవ్ కాన్సర్ట్స్ గాని, మ్యూజిక్ గాని సో, ఈ మొత్తం మనం అందులో బుక్ చేయడం జరుగుతుంది. సో, లైవ్ కాన్సర్ట్ ఏదైనా జరిగితే అందరూ ఒక స్టేడియం దగ్గరకి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడున్న ఈవెంట్ అయిపోయిన తర్వాత గనక మనం అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ తినేసి పడేసి గాని, అది బాటిల్స్ కానీ, కోక్స్ గాని మొత్తం కింద డస్టీగా ఉండిద్ది. సో, అక్కడ ఫుడ్ అనేది ప్రైజెస్ అనేది లిమిట్ ఉండదు. బయట పానీపూరి అనేది అక్కడ మనకు రూ. 30 కనుక దొరికితే, అదే మనం లైవ్ కాన్సర్ట్స్‌లో అక్కడైతే మన పానీపూరి అనేది రూ. 300 దాకా ఎక్కువనే చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ గ్యాప్ చూసిన దీపేందర్ గోయల్ బెంగుళూరులో టెర్రాఫార్మ్ అనేది ఒక వెన్యూని ఆయన ఎక్వైర్ చేయడం జరిగింది. ఎక్వైర్ చేసిన తర్వాత టెర్రాఫార్మ్ ఏం చేశారంటే అక్కడ మొత్తం ఫుడ్ అనేది అక్కడ మొత్తం కంట్రోల్ చేస్తది. ఐ మీన్ ప్రైస్ రేంజ్ అక్కడ మొత్తం కంట్రోల్ చేస్తది. అండ్ అక్కడ వాష్‌రూమ్స్ గాని అక్కడ కంట్రోలింగ్ అనేది టెర్రాఫార్మ్ నుంచే అవుతుంది. సో, గతంలో అక్కడ టెర్రాఫార్మ్ అనే ఉండేది ఆ వెన్యూకి. అది తీసేసి డిస్ట్రిక్ట్ అరీనా అనేది అక్కడ నేమ్ అనేది మళ్ళీ రీనేమ్ చేయడం జరిగింది. సో, అక్కడ చిన్న చేంజ్ అంటూ అక్కడ చేయడం జరిగింది దీపేందర్ గోయల్. సో, దాంతో అనేది తనకి మంచి రెవెన్యూ వస్తది. ఈవెన్ డిస్ట్రిక్ట్ అనేది ఒక యాప్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అది మనమందరం యూజ్ చేస్తున్నాం. మూవీ టికెట్ బుక్ చేయడం గాని, ఇలాగే లైవ్ కాన్సర్ట్ బుక్ చేయడం గాని. సో, ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ గాని, అక్కడ ప్రైస్ రేంజ్ గాని మొత్తం అక్కడ దీపేందర్ గోయల్ ఐ మీన్ జొమాటో చుట్టూ ఆయన చేతుల్లో ఉండదన్నమాట. ఈ చిన్న కాపీడ్ బిజినెస్ మీకెలా అనిపించాయో కింద కామెంట్ చేయండి.